ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి ఇస్తూ రాజేంద్రనగర్ కోర్టు తీర్పు ఇచ్చింది. 3 రోజుల పాటు ముగ్గురిని కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఇటీవల రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుపుకున్నారు. డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ అరెస్ట్ అయ్యారు. అయితే స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చారు ఎంపీ మహేష్. ఇటీవల డ్రగ్స్ కేసు విచారణకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో నిందితుల కస్టడీపై అప్డేట్స్ ఏంటి? మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీని ఈగల్ అధికారులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేత మాజీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా పైలట్ రోహిత్ రెడ్డి ఆ పార్టీ నిర్వహించినట్లు ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇంకో 10 మంది అంటే మొత్తం 11 మంది ఈ డ్రగ్ కేసు సంబంధించి ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నారు. సో ఈగల్ అధికారులు ఎప్పుడైతే రైడ్స్ నిర్వహించారో వాళ్ళకి ఇన్స్టాంట్గా డ్రగ్స్ సంబంధించిన టెస్ట్ నిర్వహించగా 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. అంటే 6గురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మెయిన్గా పోలీసులు ఈ కేసు సంబంధించి డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, దీనికి సంబంధించి అటు పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ని కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన పిఏని ఆ పార్టీ జరుగుతున్న టైంలో పోలీసులు ఎప్పుడైతే రైడ్స్ నిర్వహించారో క్వశ్చన్ చేసినప్పుడు అభిషేక్ సింగ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేశాము, అది కూడా ఓఆర్ఆర్ సమీపంలో అంటే ఫామ్ హౌస్ మోయినాబాద్ ఫామ్ హౌస్కి అటు అప్పా జంక్షన్ ఓఆర్ఆర్ ఎంత కూడా కూతవేడు దూరంలోనే ఉంటుంది. సో ఓఆర్ఆర్ సమీపంలో ఈ డ్రగ్స్ సంబంధించి అభిషేక్ సింగ్ నుండి కొనుగోలు చేసినట్లు వాళ్ళు చెప్పారు. దాని తర్వాత అభిషేక్ సింగ్ని కూడా అరెస్ట్ చేశారు. అభిషేక్ సింగ్ని అదుపులోకి తీసుకొని పోలీసులు అతన్ని కూడా విచారించారు. అయితే ముందు నుండి కూడా ఎప్పుడైతే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితేష్ రెడ్డి, అతనితో పాటు నమిత్ శర్మ ఢిల్లీకి సంబంధించిన వ్యాపారి, వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ తరలించారు. రిమాండ్ తరలించిన తర్వాత పోలీసులు న్యాయస్థానంలో కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజులు కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా ఈ ఫామ్ హౌస్ సంబంధించిన డ్రగ్ కేసులో ఇన్డెప్త్ ఇన్వెస్టిగేట్ చేస్తాము అని పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సో 10 రోజులు కస్టడీ కోరారు. సో కొద్దిసేపటి క్రితమే ఉప్పర్పల్లి కోర్టులో కస్టడీకి సంబంధించిన పిటిషన్ పైన వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ వీళ్ళ ముగ్గురిని కూడా 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానము ఒక తీర్పునైతే వెలువరించింది. సో ఉప్పర్పల్లి కోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ తోటి సో రేపు వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆల్రెడీ డ్రగ్స్ కేసు సంబంధించి ప్రత్యేకమైన సిట్ని ఏర్పాటు చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కూడా ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. సిట్ అధికారులు అటు పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు నమిత్ శర్మ వీళ్ళ ముగ్గురిని కూడా 3 రోజుల పాటు కూడా కస్టడీ విచారణలో విచారించనుంది. అయితే కస్టడీకి సంబంధించి చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. కస్టడీ విచారణలో ఈ ఎంటైర్ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం అనుకోవచ్చు. మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డి పైన అనేకమైన ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. గతంలో జరిగిన డ్రగ్ పార్టీ విషయంలో అంటే మెయిన్గా ఫామ్ హౌస్ కేంద్రంగా మోయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా ఎన్ని డ్రగ్ పార్టీస్ జరిగాయి, సో రెగ్యులర్గా డ్రగ్ పార్టీస్ జరిగినప్పుడు వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఇప్పటికైతే అభిషేక్ సింగ్ ఒక పేరు తెరపైకి వచ్చింది. అభిషేక్ సింగ్ని అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ సింగ్ కూడా దాదాపు 19 సార్లు డ్రగ్స్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో జరిగే పార్టీలకి సప్లై చేసినట్లు కూడా అతడు పోలీసులు అతని నుండి కాస్త సమాచారం రాబట్టారు. అయితే అభిషేక్ సింగ్తో పాటు ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి ఎక్కడెక్కడ డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు, ఇంకా ఎవరెవరిని పార్టీకి పిలిచేవాడు, ఎందుకంటే రాజకీయ నేతలు అనుకోవచ్చు, వ్యాపారవేత్తలు చాలామంది కూడా పైలట్ రోహిత్ రెడ్డి రెగ్యులర్గా బిజినెస్ సంబంధించిన మీటింగ్స్ అనుకోవచ్చు, లేకపోతే ఈ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులకు సంబంధించి రెగ్యులర్గా కూడా ఫామ్ హౌస్ కేంద్రంగా పార్టీలు నిర్వహిస్తుంటాడు అనేది కొంతమేరకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి రెగ్యులర్గా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తే ఎవరెవరు అటెండ్ అయ్యేవారు, అసలు ఈ డ్రగ్స్ సంబంధించి ఇంత ఈజీగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతుంది. ఎక్కడికక్కడ డ్రగ్స్ సంబంధించిన చైన్ని మొత్తం కూడా పెడ్లర్స్ కావచ్చు, డ్రగ్స్ సంబంధించి గోవా, బెంగళూరు, ముంబై వంటి రాష్ట్రాల నుండి హైదరాబాద్కి వస్తున్న చైన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ కట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉన్న టైంలో పైలట్ రోహిత్ రెడ్డి ఇంత ఈజీగా రెగ్యులర్గా డ్రగ్ పార్టీలు నిర్వహించడము, అటు కొకైన్ కావచ్చు, ఎండిఎంఏ వంటి డ్రగ్స్ని ఇంత ఈజీగా హైదరాబాద్కి ఏ విధంగా తీసుకొస్తున్నా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. ఇప్పటికైతే పోలీసులు కూడా ప్రైమరీగా పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించే డ్రగ్ పార్టీస్కి అతని డ్రైవర్ లేదా అతని పిఏ వెళ్ళి పైలట్ రోహిత్ రెడ్డి తరఫున డ్రగ్స్ తీసుకొని వచ్చి పార్టీలో సర్వ్ చేస్తారు అనేది కొంతమేరకు ఎస్టాబ్లిష్ చేశారు. దాంతోపాటు మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఈ పార్టీలో ఎవరైతే 11 మంది ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళకి సంబంధించి
సంబంధించిన ఆర్థిక లావాదేవీల పైన కూడా కస్టడీకి సంబంధించిన విచారణలో చాలా క్రూషియల్గా పోలీసులు క్వశ్చన్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అనుకోవచ్చు, వాళ్ళ అకౌంట్స్ పైన ఆల్రెడీ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇటు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ పార్టీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించి రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ ఏమేమి జరిగాయి, ఆ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఏ కారణాల వల్ల ఏ సందర్భంలో డబ్బులు అంత మొత్తంలో, ఒకవేళ భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగితే అంత భారీ మొత్తంలో కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆ సందర్భంలో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దానిపైన క్వశ్చన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మెయిన్గా ఫైరింగ్ సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఈ కేసులో చాలా సీరియస్గా పోలీసులు తీసుకున్నారు. వన్స్ పోలీసులు ఫామ్ హౌస్లోకి ఎంటర్ అయ్యే టైంలో గాల్లో కాల్పులు జరిపారు ఢిల్లీకి సంబంధించిన నమిత్ శర్మ అనే వ్యక్తి. సో ఈ కాల్పులకు సంబంధించిన ఘటనలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడి రివాల్వర్, అది గన్ ఏదైతే ఉందో అతనివి లైసెన్స్డ్ రివాల్వర్, అది అతని దగ్గర కాకుండా నమిత్ శర్మ దగ్గర ఎందుకు ఉంది అంటే ఉద్దేశపూర్వకంగానే పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు పోలీసుల పైన కాల్పులు జరపాలి అంటూ ఆ వ్యాపారిని ఉసుగొల్పారు. సో ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ఖచ్చితంగా కస్టడీ విచారణలో వీళ్ళని విచారిస్తే ఈ డ్రగ్స్ కేసు సంబంధించిన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు ముందు నుండి కూడా భావిస్తున్నారు. సో అందుకే 10 రోజుల కస్టడీ కోరితే ప్రస్తుతం న్యాయస్థానం 3 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. సో ఈ 3 రోజుల పాటు కస్టడీ విచారణలో మెయిన్గా పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ, వీళ్ళ ముగ్గురిని కూడా డ్రగ్స్ సంబంధించిన లింక్స్, డ్రగ్స్ సంబంధించిన పార్టీలకు వ్యవహారము, దాంతోపాటు పార్టీలకి ఎవరెవరు అటెండ్ అయ్యేవారు అనే దాంతోపాటు వచ్చిన వారికి వీళ్ళకు ఉన్న రిలేషన్స్, దాంతోపాటు ఆర్థిక పరంగా వీళ్ళ మధ్య జరిగిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన పూర్తి స్థాయిలో ఆరా తీయడంతో పాటు ఇటు భయభ్రాంతులకు గురి చేసే విధంగా అంటే పోలీసులపైనే కాల్పులు చేయాలి అని ఆదేశాలు ఎవరు ఇచ్చారు అనే కోణంలో ఈ ఎంటైర్ డ్రగ్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్డెప్త్గా ఈ 3 రోజుల పాటు కస్టడీ విచారణలో వీళ్ళ ముగ్గురిని సిట్ అధికారులు క్వశ్చన్ చేయనున్నారు. శిరీష్.